హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే రాజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 99. ఇక స్టోరీ ఏంటో చూద్దామా, పదండి వెళ్దాం. ప్రణవి క్వశ్చన్కి విప్లవ్ మధు వైపు చూడగా మధు క్లోజ్ చేస్తున్న ఒక రూమ్ డోర్ ఓపెన్ చేయగానే అందరూ ఆ రూమ్లోకి వెళ్తారు. అక్కడ ఒక అమ్మాయి బెడ్ మీద పడుకున్నట్టు కనిపిస్తూ ఉంటే ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్ళిన ప్రణవికి దిమ్మ తిరిగేలాగా బెడ్ మీద స్పృహలో లేని స్థితిలో కనిపిస్తుంది ఆశి. అక్కడ ఆశి ఉంటే మరి ఇక్కడ అంటూ వెనక్కి తిరిగి చూసిన తనకి ఆశి నవ్వుతూ తన వైపు చూస్తూ కనిపిస్తుంది. ఇద్దరు ఆశీలున్నారేంటి, ఇందులో ఆశి ఎవరు అని స్ట్రెస్ భరించలేని ప్రణవి భారీగా తగిలిన షాక్కి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. కళ్ళు తిరిగి పడిపోయిన ప్రణవిని చూసి విప్లవ్ నవ్వుకుంటూ తన మొహాన నీళ్లు స్ప్రింకిల్ చేస్తాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా తనను చూసి నవ్వుతూ ఉన్న ఆశిని చూసి ఎవరు నువ్వు ఆశి అయితే అక్కడుందెవరు? అక్కడ అషిక అనుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే అషిక చనిపోయి 6 years అవుతుంది. నాకు పిచ్చి పడుతుంది, మీ ఇద్దరిలో అసలు ఆశి ఎవరు అని పైకి లేస్తూ అడుగుతుంది. హో మై కన్నింగ్ ప్రణవి, నువ్వింకా మా ఇద్దరిలో ఎవరు ఆశి అని గెస్ చేయలేకపోతున్నావు? హౌ పూర్. నేను విప్లవ్తో బెట్ కూడా వేశాను నువ్వు ఈజీగా నోటీస్ చేస్తావు అని, బట్ యూ ప్రూవ్డ్ మీ రాంగ్. నువ్వు వేసిన ప్లాన్స్ చూసి నేను చాలా ఇంటెలిజెంట్ ఫెలో అనుకున్నాను, బట్ నువ్వు ఇంత మాడలా ఉన్నావేంటి? నేను ఆల్రెడీ చెప్పాను కదా ఆశి, ఇది చూడ్డానికే ఇంటెలిజెంట్లా ఉంటుంది కానీ దీనికి అంత సీన్ అండ్ సినిమా రెండూ లేవని, బట్ నువ్వే నమ్మలేదు. అసలే ఆశి ఎవరో అర్థమవ్వక చుట్టూ పిక్కుంటూ ఉన్న ప్రణవికి విప్లవ్ మాటలు చాలా కోపాన్ని తెప్పిస్తాయి. షటప్ విప్లవ్, యువర్ టాకింగ్ టూ మచ్. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి? ఇంకొకసారి నా గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడితే బాగో చెప్తున్నాను. ముందు నాకు వీళ్ళ ఆశి ఎవరో తెలియాలి. మర్యాదగా చెప్తావా లేదా నీ గురించి మా బావకి చెప్పేయమంటావా? హౌ డేర్ యూ, నా ముందే వాయిస్ రైజ్ చేసి మాట్లాడతావా అని ప్రణవి వైపు కోపంగా వెళ్తున్న విప్లవ్ చేపట్టుకుని ఆపేస్తుంది ఆశి. కూల్ విప్లవ్, ఏదో ఫ్రస్ట్రేషన్లో వాగుతుంది, అయినా అదో పిల్లి పిచ్చుక, దాంతో మనకేంటి చెప్పు. నాకు పిచ్చి పట్టేలా ఉంది, అసలేం జరుగుతుంది ఇక్కడ? డోంట్ షౌట్. ఇప్పుడేంటి, నీకు నిజం తెలియాలి అంతే కదా, నీకు నిజం చెప్పను, చూపిస్తాను అంటూ విప్లవ్ వైపు చూస్తూ కళ్ళతోనే సైగ చెయ్యగానే విప్లవ్ ఒక బాక్స్లో దాచిన ఇంజెక్షన్ తీసుకుని వచ్చి బెడ్ మీద పడుకొనున్న ఆశికి ఇంజెక్ట్ చేస్తాడు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత బెడ్ మీద పడుకొనున్న ఆశి మెల్లగా స్పృహలోకి వస్తూ కళ్ళు తెరిచి చూస్తుంది. తన కళ్ళకి మొత్తం బ్లర్గా చుట్టూ చీకటిగా కనిపిస్తూ ఉంటే కళ్ళను గట్టిగా మూసి మరీ తెరిచి చూసిన ఆశికి ఎదురుగా నవ్వుతూ తనని చూస్తూ కనిపిస్తాడు విప్లవ్. విప్లవ్, నువ్వేంటిక్కడ? అసలు నేను ఎక్కడున్నాను అని పైకి లేవబోతూ ఉన్న ఆశి తనను బెడ్కి హ్యాండ్ కప్స్తో లాక్ చేశారని చూసుకుని, హ్యావ్ యూ గాట్ మ్యాడ్ విప్లవ్, అసలేం జరుగుతుంది ఇక్కడ? నన్ను ఎక్కడికి తీసుకుని వచ్చావు అని విప్లవ్ చేతిలోని ఇంజెక్షన్ చూసి షాక్ అవుతూ, నన్ను కిడ్నాప్ చేశావా అని షాక్ అవుతూ, యూ బాస్టర్, ఇంత ధైర్యం ఉంటే నన్నే కిడ్నాప్ చేస్తావు? ఈ విషయం ఆయుష్ గారికి తెలిస్తే నిన్ను చంపకుండా వదిలిపెట్టారు, మర్యాదగా నన్ను వదిలిపెట్టు. ఆశి వాయిస్కి షాక్ అయిన ప్రణవి, అంటే ఇదే అసలైన ఆశి అని నోరు తెరిచి షాక్ అయి చూస్తూ ఉంటుంది. మరి ఇదెవరు? అచ్చం ఆశిలానే ఉంది, అలాగే మాట్లాడుతుంది, సేమ్ టు సేమ్ ఆశిను దించేసింది అని ఆలోచిస్తూ ఉంటుంది ప్రణవి. ఎందుకలా అరుస్తున్నావు ఆశి? యు నో ఇట్ కదా, నువ్వంటే నాకు ఇష్టం, కానీ నీకేమో ఆయుష్ అంటే ఇష్టం. నువ్వు ఎలాగో ఆయుష్ని వదిలి రావు, అందుకే నేను ఇలా దొంగతనంగా తీసుకొని వచ్చాను. ఎందుకు నాకు ఇద్దరు హెల్ప్ చేశారు, అందులో ఒకరు అని అప్పటి వరకు ఆశికి ఎవరూ కనిపించకుండా అందరినీ హైడ్ చేసిన విప్లవ్ ప్రణవి చేపట్టుకుని ఆశి ముందుకు తీసుకొస్తాడు. ప్రణవిని చూసి షాక్ అయిన ఆశి, ప్రణవి, నువ్వు అసలు మనిషివేనా? ఇక మారవా నువ్వు? ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మార్చుకోవా? నన్ను వీడి కిడ్నాప్ చేస్తే ఆయుష్ గారు సైలెంట్గా ఉంటారని ఎలా అనుకున్నావు? ఆయుష్ గారు నా కోసం వస్తారు, వీడికి హెల్ప్ చేసినందుకు నిన్ను కలిపి చంపేసి నన్ను తీసుకుని వెళ్తారు. ఈసారి నేను కూడా నిన్ను చంపకుండా అడ్డుపడను. నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. నేను దూరమైనంత మాత్రాన ఆయుష్ గారు నిన్ను పెళ్లి చేసుకుంటాడు అనుకుంటున్నావేమో, అది ఈ జన్మకే కాదు, ఎప్పటికీ జరగదు. హోల్డాన్ ఆశి, ఆవేశపడకు. అయినా దీన్ని ఆయుష్ ఎలాగో పెళ్లి చేసుకోడు కానీ ఆయుష్ లైఫ్లోకి మాత్రం ఒక అమ్మాయి ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. నో, నేను నమ్మను. ఆయుష్ గారు నన్ను మాత్రమే ప్రేమిస్తున్నారు, ఆయన లైఫ్లో నాకు మాత్రమే ప్లేస్ ఉంది. నువ్వన్నది కరెక్టే, ఆయుష్ లైఫ్లో నీకు మాత్రమే ప్లేస్ ఉంది,
ఆయుష్ మనసులో అండ్ జీవితంలో నువ్వే ఉంటావు, కానీ అది నువ్వు కాదు. ఎందుకంటే నువ్వు నాతో ఉంటావు. విప్లవ్ మాటలకు ఆశ అర్థం కానట్టు మొహాన్ని పెట్టుకుంటుంది. ఏంటి అర్థం కావట్లేదా? ఓకే వెయిట్, దాని గురించి చెప్పే ముందు నాకు హెల్ప్ చేసిన మరో పర్సన్ గురించి కూడా నీకు చెప్పాలి కదా అంటూ మధుని కూడా ఆశ ముందు నిలబెడతాడు. హో, నువ్వింకా బ్రతికే ఉన్నావా? ఆయుష్ గారు చంపేసుంటారనుకున్నాను. గుర్తొచ్చింది. నిష్కి బై బర్త్ ఉన్న సాఫ్ట్ కార్నర్తో ఆడపిల్లవన్న కర్టెసీతో వదిలేస్తే నువ్వు వీడితో జాయిన్ అయ్యి మా మీద రివెంజ్ ఇలా ప్లాన్ చేశావా? నీ చావుని నువ్వే కాలింగ్ బెల్ కొట్టి మరీ వెల్కమ్ చేసావు. చూస్తూ ఉండు. నువ్వు కూడా వీడికి హెల్ప్ చేసినందుకు చావులో వీడికి కంపెనీ ఇవ్వు అంటూ పొగరుగా చెప్తుంది ఆశి. వావ్, సూపర్ డార్లింగ్. నిన్ను కిడ్నాప్ చేశామని తెలిసినా కూడా నీ కళ్ళల్లో పొగరు ఏమాత్రం తగ్గలేదు. అండ్ ఎవరికి భయపడకుండా సమాధానం చెప్పి ఈ విప్లవ్ వైఫ్ అనిపించుకున్నావు. జస్ట్ షటప్ యువర్ బ్లడీ మౌత్. నేను నీ వైఫ్ ఏంట్రా? చిప్పుగాని దొబ్బిందా? నేను బ్రతికినా చచ్చినా ఆల్వేస్ ఆయుష్ గారి వైఫ్. అర్థమవుతుందా? ఆహా, ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా నిన్ను లాక్ చేశాను స్వీట్ హార్ట్. అది ఎలాగో చెప్పనా? చెప్పడం ఎందుకులే, చూపిస్తాను. నీకు ఆయుష్ వైఫ్ అశ్రితాను పరిచయం చేస్తే అన్నీ నీకే అర్థమవుతాయి. నన్ను నాకు పరిచయం చేస్తావా? నిన్ను కాదు, అశ్రితాను. డౌట్ లేదు, నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. ఒక నిమిషం ఆగు డార్లింగ్, ఎవరికి పిచ్చి పట్టిందో చూద్దాం అని ఆశీ అని పిలవగానే అక్కడికి ఎంట్రీ ఇస్తుంది ఆశీ రూపంలో ఉన్న విషిత. అచ్చం తన రూపాన్ని తాను మిర్రర్లో చూసుకుంటున్నట్టు యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న విషితాన్ని చూసిన ఆశీకి తన కళ్ళ ముందు మిర్రర్ ఉందా లేక మనిషేనా అని పోల్చుకోవడానికి 5 నిమిషాలు పడుతుంది. హూ ఆర్ యూ? నైస్ టు మీట్ యూ మిస్సెస్ ఆయుష్. హో సారీ, ఇప్పుడు అది ఆ ప్లేస్ నాది కాబట్టి నువ్వు అశ్రిత మాత్రమే. కోర్స్ కొద్ది రోజుల్లో మిస్సెస్ విప్లవ్ అవుతావనుకో, అది వేరే విషయం. ఎనీవే, ఎన్ని రోజులు నా ఆయుష్ను చూసుకున్నందుకు థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి ఆయుష్ బాధ్యత నాది. యు జస్ట్ రిలాక్స్, ఓకే? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకోసారి ఆయుష్ గారిని ఏకవచనంలో రెస్పెక్ట్ లేకుండా పిలిస్తే నేను అస్సలు ఊరుకోను. ఆయుష్ సార్ అని పిలు. అయినా ఆయుష్ గారు నీ ఆయుష్ ఏంటి? నువ్వు నాలా ఉన్నంత మాత్రాన నువ్వు అశ్రిత అయిపోవు. యువర్ మిస్టేకెన్ ఆశి. నేను నీలా ఉండడం కాదు, నీలా తయారయ్యాను. ఆయుష్ మీదున్న పిచ్చితో నా అస్తిత్వాన్ని కూడా వదులుకొని ప్లాస్టిక్ సర్జరీతో కంప్లీట్గా నన్ను నేను చేంజ్ చేసుకున్నాను. అది నాకు ఆయుష్ మీదున్న ప్రేమ. నా ప్రేమ ఇప్పుడు మొదలైంది కాదు, ఎప్పుడో 6 years బ్యాక్నే స్టార్ట్ అయింది. సో నేను మీ లైఫ్లోకి రాలేదు, నువ్వే మా లైఫ్లోకి వచ్చావు. ఆయుష్కి నా ప్రేమ అప్పుడే చెప్పాలి అనుకున్నప్పుడే ఆశిక అడ్డొచ్చింది. ఇప్పుడు నువ్వు. అందుకే నిన్ను తెలివిగా ఆయుష్ నుండి దూరం చేసి విప్లవ్కి దగ్గర చేశా. ఇక నుండి నీ జీవితం మొత్తం విప్లవ్తోనే. గెట్ రెడీ అన్నట్టు నేనే ఆశి అని అందరినీ నమ్మించాను. ఆఖరికి ఆయుష్ దియాలతో సహా. నీ కూతురు అదే దియా ఎలా ఉందో చూస్తావా అని. దియా స్కూల్లో డల్గా కూర్చొని బుగ్గల మీదకి జారిన కన్నీటిని తుడుచుకుంటూ కనిపిస్తూ ఉన్న విజువల్స్ చూసిన ఆశి తన వైపు కంగారుగా చూస్తూ దియా దియాకేమైంది? ఎందుకు తను అలా ఏడుస్తూ ఉంది? దియాని ఏం చేశావు అంటూ కోపంగా అడుగుతుంది. చిల్లశ్రిత, దియా నాకు ఆయుష్కి అడ్డుగా ఉంది. అందుకే నీ కూతురికి చెప్పా ఇప్పటి నుంచి తన వర్క్స్ తానే చేసుకోవాలి అని. అయినా ప్రతిసారి ఆ పిల్ల రాక్షసి మా మధ్యలోకి వచ్చి మా ప్రైవసీను డిస్టర్బ్ చేస్తుంది. అందుకే తనకు అర్థమయ్యేలా ఇప్పటి నుంచి నాకు ఆయుష్కి డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పాను. పాపం అది నీ కూతురు వల్ల కాక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు ఇప్పుడు లంచ్ కూడా స్కిప్ చేసి ఇలా ఏడుస్తూ కూర్చుంది. నువ్వసలు ఆడపిల్లవేనా? ఒక పసిపిల్ల తనను ఇంతలా బాధ పెట్టడానికి నీకు మనసు ఎలా వచ్చింది అసలు? వచ్చి తనకు రీసెంట్గానే సర్జరీ జరిగింది. ఇలా ఏడిస్తే అది తన హెల్త్కి ఎంత ఎఫెక్ట్ అవుతుందో తెలుసా నీకు? దియా నా ప్రాణం. తనకు చిన్న నీడిలు గుచ్చుకున్నా నీ కంట్లో కత్తి దిగుతుంది, జాగ్రత్త. మీరందరూ ట్రాప్ చేసి నన్ను ఇలా బంధించారని నాకు అర్థమవుతుంది, కానీ గుర్తుపెట్టుకోండి, నిజం ఎక్కువ రోజులు దాగదు. ఇలాంటి ఫిలాసఫీలు ఖాళీగా ఉన్న వాళ్ళకి చెప్పు, మాకు కాదు. ఎనీవే, నీ రోగిష్టి కూతురు మీద నీకు అంత ప్రేమే ఉంటే దాన్ని నీకే ఇస్తాను. నువ్వే దానికి సేవలు చేస్తూ బ్రతికేసాయి. నేను మాత్రం నా ఆయుష్తో కొత్త లైఫ్ స్టార్ట్ చేసి తనతో కాపురం చేసి ఒక బేబీని కని నా లైఫ్ను ఫుల్ఫిల్ చేసుకుంటాను. నెక్స్ట్ మినిట్ విషిత చంప పగిలిన సౌండ్, ఆ రూమ్ మొత్తం రీసౌండ్ వస్తుంది. అది చూసిన అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. అసలు విషితాన్ని కొట్టింది ఎవరు? విప్లవ్ ప్లాన్ అయితే సక్సెస్ అయింది,
మరి ఆశి పరిస్థితి ఏంటి? తనని ఎవరు సేవ్ చేస్తారు? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.